The whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేద్దాం. చాలా మందికి వీడియో చేయాల్సింది, చేయలేకపోతున్నాను. అండ్ చాలా మూవీస్ చూద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు. కానీ వీడియో పక్కా చేయాల్సింది. చేయకపోతే నేను మహేష్ బాబు ఫ్యాన్ గా వేస్ట్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు జై బాబు, నేను వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో అంటే నిన్న జరిగిన SSMB 29 టైటిల్ రివ్యూ వీడియో ఈవెంట్ జరిగింది. 6 o'clock ఇంకా ఆల్మోస్ట్ 10 అయింది. 10 వరకు నేను ఆక్షన్లోనే ఉన్నాను. మొత్తం చూశాను. వేరే లెవెల్ ఉంది ఈవెంట్. అసలు చాలా బాగా ప్లాన్ చేశారు. రాజమౌళి గారు ఏమైనా వేరే లెవెల్ అప్ప. ఆయన థాట్స్ కి, ఆయన క్రియేటివిటీకి అసలు సూపర్ అండ్ సూపర్. ఈ ఈవెంట్ ఎంత బాగా చేశారంటే ఇంకా ముందు వచ్చే అప్డేట్స్ కి వేరే లెవెల్ చేస్తాను అనుకుంటున్నాను. మెయిన్ నాకైతే మహేష్ బాబు లుక్ అయితే చాలా బాగుంది అప్ప. ఆ ఈవెంట్ లో ప్రెసెన్స్ మహేష్ బాబు వస్తుంటే మహేష్ బాబు నడుచుకొని ఎంట్రీ అప్పుడు నవ్వుతున్నప్పుడు అసలు అంత పెద్ద LED లో ఆయన ఫోటో వేసినప్పుడు అసలు వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెన్స్ అని చాలా బాగుంది. ఇంతకుముందు ఏ సినిమా లేదు, ఒక మార్షియల్ లో తప్ప ఆయన గడ్డం ఎప్పుడు పెట్టలేదు. సో ఆ ఎయిడ్స్ ఆ గడ్డం పెట్టుకుని నిజంగా ఒక లయన్ లా ఉండవు. బ్యాక్ రాజమౌళి ఇదే పోస్ట్ చేశారు. లయన్ ఫోటో పెట్టి మహేష్ బాబు ట్యాగ్ చేసి. సో నిజంగా ఆయన లయన్ అబ్బా చెప్తున్నాను. మహేష్ బాబు గారు లుక్స్ అయితే నాకు అసలు ఎప్పటికీ పోవటం లేదు. ఎలా చెప్పాలంటే నేను కూడా ఒక విజయేంద్ర ప్రసాద్ గారి లాగా చెప్తాను. మనం ఒక టెంపుల్ వెళ్తాం. అక్కడ ఏ టెంపుల్ కింద దేవుడు చూసినా మనకి ఒక బ్లెస్సింగ్ లాగా ఒక మైండ్ లో ఉండిపోతుంది. అసలు ఆ దేవుడి దగ్గరికి అవి దండం పెట్టుకున్నా, తిరుపతి అయినా కాశీ అయినా టెంపుల్ లో దేవుడు చూసినప్పుడు మనకి ఆ క్షణం అనేది బాదు. మనం ఏదో అనుకుంటాం టెంపుల్ బయట ఇంకా దేవుడికి ఇలా ముక్కరాలి అనుకుంటాం. కానీ అడిగితే అక్కడ ఏం గుర్తురావు. వాళ్ళు చూస్తూ అలాగే ఉండిపోతాం. సో ఇక్కడ కూడా అంతే. మహేష్ బాబు గారు ఒక ఈవెంట్కి వచ్చిన మహేష్ బాబు ఎక్కడ కనపడినా ఆయన చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మేమంతా భక్తులం. ఆయన దేవుడు మాకు బాబు అంటే ఒకడే మహేష్ బాబు మాత్రమే. ఇంకా మెయిన్ వీడియో గురించి వస్తే, సో టైటిల్ రివీల్ చేసినప్పుడు టైటిల్ వారణాసి అనేది లీక్ అయింది. అండ్ ఈవెంట్ జరిగే ముందే చిన్న పోస్టర్ కూడా లీక్ అయిపోయింది. అదే నంది మీద వస్తుంది కదా, సో అది కూడా లీక్ అయిపోయింది ఆ విజువల్స్. కానీ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ పప్పురు. సో లీక్ అయినా ఏమైనా తెలిసిన ఆ వీడియో చేసే టైం మాత్రం గూస్ బంప్స్ నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ ఫీల్ అయినా. అంత బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. రాజమౌళి చెప్పారు ఇప్పుడు మార్చిలో స్టార్ట్ చేశారు. సో ఆగస్ట్ అయింది, అక్టోబర్ అయింది, వాళ్ళకి నవంబర్ కి ఫ్యాన్స్ కోసం అప్డేట్ అంటున్నాం కదా అనేసి ఒక ఇంత పెద్ద ఈవెంట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న డీటెయిలింగ్ గురించి ఒక వీడియో సపరేట్ వీడియో చేయాలి. ఈ వీడియో మనకు చూపించింది టైటిల్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ స్టోరీ కొంచెం రివీల్ చేసినట్టు మన రాజమౌళి స్పీచ్ లాగా చెప్పింది. దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఓన్లీ ప్రెసెంటేషన్ తోనే చూపించాలి. సో వర్డ్స్ తక్కువ చేసి టైటిల్ టీజర్ తోనే చెప్పాలని ఆయన చెప్పారు. సో ఈ వీడియోలో మనకు చాలా డెప్త్ ఉంది, ఎంత కాన్సెప్ట్స్ అని. సో నాకు తెలిసి 3-4 జోనర్స్ ఉంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్షన్ అడ్వాంటేజ్, దాంతోపాటు మైథలాజికల్ రాముడు గెటప్లో మహేష్ బాబు ఎలా ఉంటారో నాకైతే సో ప్రత్యేకంగా ఉంది ఆయన అలా చూడటము. అది రాజమౌళి గారు ప్రెజెంట్ చేస్తే అసలు వేరే ఎలా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ రాజమౌళి గారు ఇప్పుడు టచ్ చేయలేదు సైన్స్ ఫిక్షన్ జోనర్. సో ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ జోనర్ టచ్ చేస్తున్నారు. ట్రైన్ ట్రావెలర్, సో ఎప్పుడో పాత యాస్ట్రాయిడ్ పడేది. సో అవన్నీ దాంట్లో రివీల్ చేస్తారు కదా, యాస్ట్రాయిడ్ పడింది, మళ్ళీ లంకా నగరం. సో ఈ సినిమా చాలా పెద్దగా ప్లాన్ చేశారు. ఒకటైతే నిజం, ఇంతకుముందు రాజమౌళి గారు RRR, బాహుబలి ఏ లెవెల్ చేసినారో ఇది దానికి మించి 3 times చేస్తుంది. అది మాత్రం గ్యారంటీ. అసలు ఈ టైటిల్ రివ్యూలో మనం చాలా కాన్సెప్ట్స్, చాలా డీటెయిలింగ్ ఇచ్చేసారు రాజమౌళి గారు. సినిమా ఏ లెవెల్లో ఉంటుందో. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే నాకు రాముడు గెటప్. సో రాజమౌళి గారు చెప్పినప్పుడు మహేష్ బాబు రాముడు గెటప్ వేస్తున్నాడు అంటే, ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది కృష్ణుడు అన్నారు. సో రాముడు గెటప్ మహేష్ బాబు గారు ఏపీ ఏమో అనుకున్నాం. కానీ రాజమౌళి ట్రై చేస్తారు, ఎలా ప్రెజెంట్ చేస్తారు రాజమౌళి గారు. మహేష్ బాబు ఎలా ఉంటారు, మహేష్ బాబు ఏ లుక్ అయినా సరిపోతుంది, రాముడైనా కృష్ణుడైనా. సో రాజమౌళి టైటిల్ అనేది ఇప్పుడు స్టోరీ తగ్గ హీరో క్యారెక్టర్ ప్రకారంగా పెడతారు ఆయన. సో వారణాసి అనేది పక్క స్టోరీ కాన్సెప్ట్ ప్రకారమే. సో ఈ సినిమా వారణాసి గురించి ఏదో ఉంటుంది గ్యారంటీ. వారణాసి టైటిల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మెయిన్ గా చాలా మంది స్టోరీస్ ఏదో అనుకున్నారు, పృథ్వీరాజ్ గారికి ఏదో కావాలి. సో అందుకే ఆయన ట్రై చేయడం వల్ల ఆయన కాలు చేతి పడిపోయినాయి. సో మహేష్ బాబు గారు నేటికి నాకు ఇది కావాలని అడుగుతున్నారు. సో మహేష్ బాబు గారు వెళ్ళి దాన్ని తీసుకొని చెప్పేయడం, ప్రియాంక చోప్రా గారు మోసం చేస్తారు అంటుంది. సో ఇది ఇలాంటి స్టోరీస్ చాలా మంది చెప్పారు, ఇదే ఉంటుంది మహేష్ బాబు గారి రాజమౌళి మూవీ అనేసి. కానీ ఈ టైటిల్ రివ్యూ చేసిన తర్వాత ఆ స్టోరీలన్నీ డిలీట్ చేసేయండి. స్టోరీనే కదా అసలు, ఇక్కడ కాన్సెప్ట్ వేరు. ట్రైన్ ట్రావెలర్, సైన్స్ ఫిక్షన్, థియలాజికల్. సో ఇన్ని టచ్ చేస్తున్నారు రాజమౌళి గారు. ఇంకా సినిమా వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. ఎస్పెషల్లీ రాజమౌళి గురించి చెప్పాలంటే ఆయన ప్రెజెంటేషన్. సో ఆయన స్టోరీ తీసుకున్న పాయింట్ ఆయన ప్రెజెంటేషన్ చేసేది. సో ప్రతి సీన్ లో ఒక ఎమోషన్ అని ఉంటుంది, ప్రతిది ఒక కంటిన్యూటీ అని ఉంటుంది. ఏది ఎక్కడ పెడుతున్నాం, ఎలా చూపిస్తున్నాం, సో ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఎన్ని ఆయన చాలా మైండ్ లో పెట్టుకొని రాస్తాడు. చాలా బాగుంటుంది. సో ఆయన ప్రెజెంటేషన్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. ప్రతి సినిమా స్టోరీ స్టార్టింగ్ లో రివీల్ చేసి దాని తర్వాత విధానం అనేది రాజమౌళి గారికి మాత్రం స్పెషల్ క్రియేటివిటీ అది. సో ఈ 3 కలిపి ఎలా చేస్తారో అదే ఈ సినిమా పార్ట్ 2 ఉంటుంది తప్ప చెప్తాను. ఈ సినిమా పార్ట్ 2 ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యాక్షన్ ఎపిసోడ్ 30 minutes అని చెప్పారు మన విజయేంద్ర ప్రసాద్ గారు. సో ఒక యాక్షన్ ఎపిసోడ్ 30 minutes అంటే, సో ఈ 3 కలిపి చేస్తున్నారు. ఈ 3 కలిపి 30 చేసినా కూడా ఆల్మోస్ట్ 2 hours 30 minutes 40 minutes వస్తుంది. సో గ్యారంటీ పార్ట్ 2 ఉండే ఉంటుంది సినిమాకి. పార్ట్ 2 గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్టోరీ ఇంకా పార్ట్ లో చెప్పలేరు. సో బాహుబలి కూడా ఫస్ట్ పార్ట్ 1 అనుకున్నారు, తర్వాత తీసుకున్న కొద్దికి వాళ్ళకి అర్థమైంది పార్ట్ 2 కావాల్సిందని. సో ఈ సినిమా కూడా అలాగే అవుతుంది, పార్ట్ 2 గ్యారెంటీ ఉంటుంది తప్ప.
వారణాసి పార్ట్ 2 ఉంటుంది. ఇదైతే రాసి పెట్టుకుంది, వారణాసి పార్ట్ 2 ఉంటుంది. సో ఇంకా మా బాబు గురించి చెప్పాలంటే నాకు ఆయన లుక్స్ ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎయిర్పోర్ట్ లో చూస్తే అక్కడికి చాలా రోజులు అయింది, ఒక మనస్ఫూర్తిగా చూసి ఆయన నవ్వడం, ఆయన మాట్లాడడం చూసి చాలా రోజులు అయింది. సో నిన్న ఈవెంట్ లో మాకు పండగ కడుపు నిండిపోయింది, భోజనం చేయకుండా కడుపు నిండిపోయింది. ఆయన స్పీచ్ చూస్తుంటే అసలు వేరే లెవెల్. సో నిన్న నిండుగా చూసేసాం. మాకు ఇంకా 1.5 సంవత్సరానికి ఏ బాధ లేదు, ఇంతకు మించి మాకు ఏం అవసరం లేదు. సో బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు, ఎవరైనా జై బాబు అనాల్సిందే. సో ఆయన పృథ్వీరాజ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. కిరణ్ గారు ఒక మాట చెప్పారు ఈ క్యారెక్టర్ గురించి. సో ఒక కళగన్న వ్యక్తి, ఆ కళ చూసి జనాలు నవ్వుకున్నారు, కానీ ఆ కళలోకి వెళ్తే ఒక కథ ఉంటుంది. సో పృథ్వీరాజ్ గారు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ప్రియాంక చోప్ గారు మందాకిని అని పెట్టారు. క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఎలా డిజైన్ చేశారో. సో నేనైతే వెయిటింగ్ 2027 మార్చ్కి 2027 సమ్మర్ కి మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మహేష్ గారు చెప్పేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని. సో మహేష్ గారు గురించి తెలిసింది, ఆయన ఒక డైరెక్టర్ నమ్మితే మొత్తం పెట్టేస్తాడు, ఆయన ప్రాణం పెట్టి చేస్తాడు అంటారు. సో ఈ మహేష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు ఈ సినిమాకి అయినా 1000% ఎఫెక్ట్ పెట్టేస్తాడు. సో సినిమా వేరే లెవెల్కి వస్తుంది. 2027 సమ్మర్ కి 2027 ఇయర్ లో ఈ మూవీ ఉంటుంది కదా. సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆర్ఆర్, బాహుబలి ఇవన్నీ కాదు, సో ఇండియాలోనా వేరే హాలీవుడ్ లో ఈ దేంట్లైనా ఈ మూవీ ఒక స్టాండర్డ్, ఒక కలెక్షన్స్, ఒక రికార్డ్ సెట్ చేస్తుంది. దాన్ని ఎవరు దాటలేదు చెప్తున్నాను. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఏ మూవీ తీసినా, నాకు తెలిసి రాజమౌళి ఇంకో మూవీ తీసినా దాటలేరు. సో అంత పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ. పక్క చెప్తాను, ఈ మూవీ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది. ఇంకొక షాట్ చెప్పాలి. సో మహేష్ బాబు గారు నంది మీద వస్తుంటే సోలో పెట్టుకుని వస్తుంది, ఇంకా శివుడులా ఉందప్ప. సో నంది మీద వస్తున్న షార్ట్ అయితే అసలు వేరే లెవెల్. గూస్ బంప్స్ నాకైతే చూస్తున్నప్పుడు, హాస్టల్లో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్. అక్కడ లైవ్ లో ఎన్నో మంది వస్తున్నారో, సో వాళ్ళందరికీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు రియల్లీ వేరే లెవెల్ హ్యాపీ అప్ప. మహేష్ బాబు ఇలా చూస్తుంటే ఆ ఇయర్స్ అసలు మాటల్లో చెప్పలేము. ఇది రియల్లీ వెయిటింగ్. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. చాలా మాకు ఇంత అప్డేట్ అంటున్నాం. మీరు ఏం మీరు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఈవెంట్ గ్రాండ్ చేసి అసలు ఎవరు చేయనంత ఇలా చేసి, థ్యాంక్స్ రాజమౌళి గారు. ఇంకా సినిమా కోసం వెయిటింగ్. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ నేను ఇంకొక వీడియో చేస్తాను, ఈ విజువల్స్ డీటెయిల్ ఏమేమి పెట్టారో రాజమౌళి గారు, ఏం ఉండబట్టు స్టోరీ అనేసి ఇంకో వీడియో చేస్తాను. ఈ జన్మకి అమ్మ నాన్న ఒక మహేష్ బాబు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.